హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే న్యూస్ వచ్చేసరికి మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అనేది విడుదల చేయనున్నారు. అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయులు అలాగే సహాయక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకైతే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అయితే కొత్తగా ఇచ్చే అంగన్వాడీకి సంబంధించి అర్హతల్లో అయితే కొన్ని మార్పులు అయితే జరిగాయి. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రంలో ఉపాధ్యాయురాలతో పాటు సహాయకులు కూడా ఉంటారు. గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైన వారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం చూసుకున్నట్లయితే టీచర్లతో పాటు హెల్పర్లుగా కనీసం ఇంటర్ అనేది ఉండాలి. సో ఈ గతంలో ఇది వచ్చేసరికి 10th క్లాసు ఉంటే సరిపోయేది. సో ఇప్పుడు దీన్ని వచ్చేసరికి ఇంటర్మీడియట్కి మార్చడం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే 65 ఏళ్ళు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీల్లో 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. అలాగే సూపర్వైజర్ పోస్టుల్లోనూ 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకు 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం హెల్పర్లుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీసం విద్యార్హతలు లేకపోవడంతో టీచర్ పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తుంది. మన అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం అయితే ఇది. సో త్వరలో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్లు అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.